సోరియాసిస్ నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వరకు ఎన్నో వ్యాధులకు కారణం మన ఇమ్యూన్ సిస్టమ్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో సతమతం అవుతున్నారా? ఇవి మీకు సహాయపడతాయి. అయితే అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎందుకు వస్తాయి? కాపాడాల్సిన ఇమ్యూన్ సిస్టమే వ్యాధులకు కారణమవుతుంది. జాగ్రత్త పడండి. చూపుకి కంపరం పుట్టించే ఎర్రటి చేప పొలుసుల్లాంటి దద్దుర్లతో, తీవ్రమైన దురదలతో, నానా రకాలుగా ఇబ్బంది పెట్టే సోరియాసిస్ నుండి కీళ్ల నొప్పులతో చిన్న చిన్న పనులు కూడా చేయడానికి వీలు లేకుండా చేసే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వరకు ఎన్నో రకాల మొండి దీర్ఘకాల వ్యాధులకు ప్రధాన కారణం మన రోగ నిరోధక శక్తి. అదేంటి, వ్యాధుల నుండి కాపాడే రోగనిరోధక శక్తి వాటికే ఎలా కారణమవుతుంది అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మ క్రిములు వాతావరణంలో నుంచి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటి వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా చూసే మన రోగనిరోధక వ్యవస్థ పొరపడి సొంత శరీర కణాల మీదే దాడి చేస్తుంది. దాని మూలంగా వచ్చే వాటినే ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటారు. తీవ్రమైన కీళ్ల నొప్పులతో, అలసటతో, చర్మాన్ని గుల్ల చేసే వ్యాధులతో, జీర్ణ సంబంధిత సమస్యలతో, ఇలా వ్యాధిని బట్టి ఆటో ఇమ్యూన్ డిసీజ్లు అనేక రకాలుగా నరకం చూపిస్తాయి. అయితే అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎందుకు వస్తాయి అంటే, కొన్నిసార్లు రోగనిరోధక వ్యవస్థ బయట నుంచి ప్రవేశిస్తున్న కణాలకు సొంత శరీర కణాలకు మధ్య తేడా గుర్తించడంలో అయోమయంలో పడుతుంది. దీంతో రోగనిరోధక కణాలైన తెల్ల రక్త కణాలు పొరబడి సొంత కణాలపై దాడి చేస్తాయి. ఈ గందరగోళ పనితీరు కారణంగా మన శరీరంలో థైరాయిడ్, టైప్ 1 డయాబెటీస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ డిసీజ్, సోరియాసిస్, మల్టిపుల్ స్క్లీరోసిస్ వంటి ఎన్నో రకాల అనారోగ్యాలు పుట్టుకొచ్చి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది ప్రజలు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో బాధపడుతున్నారని అంచనా. అందులో 80% మంది మహిళలే అని ఒక నివేదిక చెప్తుంది. దీనికి మహిళల్లోని ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వంటి ఫీమేల్ హార్మోన్స్ కూడా ఒక కారణమని అధ్యయనంలో తేలింది. అయితే ఇలా ఎంతో మందిని అనేక రకాల వ్యాధులకు గురి చేసి ఇబ్బంది పెట్టే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నుంచి ఉపశమనం కలిగించే వైద్యం ఎవరికీ అందడం లేదు. ఎందుకంటే మోడర్న్ మెడిసిన్ సమస్యకు మూల కారణాన్ని పసిగట్టి వదిలించకుండా రోగనిరోధక వ్యవస్థ పనితీరు తగ్గించే ఇమ్యూనోసప్రెసెంట్స్ మీద ఆధారపడుతుంది. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగించగలవు, శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేవు. దీనికి తోడు వీటి మూలంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కండరాల ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. అలాగే చర్మం పలుచన అవ్వడం, స్ట్రెచ్ మార్క్స్, గ్లకోమా లేదా కాటరాక్ట్ వంటి కంటి సమస్యలు, బరువు పెరిగిపోవడం, మానసిక ఆందోళన, బీపీ పెరగడం, గర్భస్రావం వంటి తీవ్రమైన సమస్యలు కూడా కలగవచ్చు. మరి ఏం చేయాలి అంటే, ఆయుర్వేదం ఈ సమస్యను సరిచేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఉష్మనో అల్పబలత్వేన ధాతు మాధ్యమ పాచమం దుష్టమామాశయగతం రసమామం ప్రచక్షతే అని చెప్పారు. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, రోగనిరోధక వ్యవస్థ సొంత కణాలపై పొరబడి దాడి చేయదు. మన శరీరంలో అనారోగ్యాలకు దారితీసే ప్రమాదకరమైన ఆమం అంటే విష పదార్థాలు పేరుకుపోయినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి రోగనిరోధక వ్యవస్థ ప్రయత్నిస్తుంది. దీని కారణంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్లు తలెత్తుతాయి. ఆయుర్వేదం ఈ సమస్యను సరిచేసి రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. మన శరీర శక్తికి, ఆరోగ్యానికి ప్రధాన కారణమైన ఓజస్ అంటే వైటల్ ఎనర్జీని బలపరుస్తుంది. అలాగే మన శరీర క్రియలకు ప్రధాన కారణమైన వాత, పిత్త, కఫ దోషాలలో దీని మూలంగా ఏర్పడిన అసమతుల్యతలను కూడా సరిచేస్తుంది. ఇందుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 4 పద్ధతులను సూచిస్తుంది. ఇప్పుడు వాటి గురించే ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందు
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వేరే వాళ్ళు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే వారికి కూడా వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. వాళ్ళ జీవితాన్ని మార్చిన వాళ్ళు అవుతారు. మొదటిది ఔషధాలు. దాంట్లో గుడూచిని ఆయుర్వేదంలో అమృత అని పిలుస్తారు. ఇది శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. గుడూచిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ఇంకా ఇమ్యూనోమాడ్యులేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలోని వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్లను అడ్డుకుంటుంది. రెండవది అశ్వగంధ. ఇది రోగనిరోధక వ్యవస్థను సమతుల్యంగా నియంత్రించి ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో కనిపించే అధిక స్పందనలను తగ్గిస్తుంది. అశ్వగంధలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వాపు ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇది కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను తగ్గించి మనస్సుకు శాంతిని కూడా కలిగిస్తుంది. ఆటో ఇమ్యూన్ లక్షణాలను మరింత తీవ్రతరం చేయకుండా కాపాడుతుంది. రెగ్యులేటరీ టీ సెల్స్ కార్యకలాపాలను పెంచడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను శరీర కణాలపై దాడి చేయకుండా నియంత్రిస్తుంది. తద్వారా ఆటో ఇమ్యూన్ రికవరీకి తోడ్పడుతుంది. ఇక మూడవది పసుపు. ఆయుర్వేదంలో విరివిగా వాడే ఔషధాల్లో పసుపు కూడా ఒకటి. ఇప్పటికీ 5,000 ఏళ్లకు పైగా మన పూర్వీకులు మనం దీన్ని అనేక వ్యాధులకు నివారణగా వాడుతూ వచ్చాం. ఇందులో ఉండే కర్క్యుమిన్ అనే యాక్టివ్ పదార్థం శరీరంలోని పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. ఇది శరీరంలోని వాపును, నొప్పిని తగ్గించే సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో టాక్సిన్స్లను తొలగించి రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తాయి. రోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో ఈ పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది. నాలుగవది వేప. ఇందులో సహజ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ మరియు యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి అనేక గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. తద్వారా ఆటో ఇమ్యూన్ సమస్యలు మరింత తీవ్రం కాకుండా చూస్తాయి. అలాగే ఇవి రోగ నిరోధక వ్యవస్థను బ్యాలెన్స్డ్గా ఉంచుతూ సొంత శరీర కణాలపై దాడి చేయకుండా చూస్తాయి. మొత్తంగా ఈ వేప శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆటో ఇమ్యూన్ డిసీజ్ల ద్వారా వచ్చే సమస్యలను అడ్డుకుంటుంది. రెండవది చికిత్సలు. పంచకర్మ హానికరమైన వ్యర్థాలను బయటకు పంపి శరీరంలోని దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది. అలాగే మెటబాలిక్ ఫంక్షన్స్ను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. రెండవది అభ్యంగం. ఆటోఇమ్యూన్ రోగాల నివారణలో అభ్యంగం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఆయుర్వేదంలో దినచర్యలో భాగంగా ఉండడమే కాకుండా పంచకర్మలో ప్రాథమిక సిద్ధాంతాలలో ఒకటైన స్నేహన థెరపీలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అభ్యంగం ద్వారా శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా పోషణ లభిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తూ శరీరంలోని ఇన్ఫ్లమేషన్స్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఫుల్ బాడీ మసాజ్ ద్వారా శరీరానికి బలం పెరగడమే కాకుండా నాడీ వ్యవస్థ శాంతపడుతుంది. అభ్యంగం నూనెలో ఉండే ఔషధ గుణాలు చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తాయి. ఆటో ఇమ్యూన్ సమస్యలతో బాధపడుతున్న వారిలో ఈ మసాజ్ థెరపీ సహాయంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మూడవది విరేచన. పంచకర్మలలో ఒక పద్ధతి అయిన విరేచన జీర్ణ వ్యవస్థను శుభ్రపరచి శరీరంలోని విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడి సంపూర్ణ శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శరీరంలోని పిత్త దోషం కారణంగా తలెత్తే జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, అంతరంగిక వ్యాధులను తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మూడవది ఆహారం. ఆటోఇమ్యూన్ వ్యాధులను అడ్డుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ముందు ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, మసాలాలలో ముంచి తేల్చిన ఆహారాలను దూరం పెట్టండి. మీ డైలీ డైట్లో తేలికగా జీర్ణమయ్యే ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. తాజా కూరగాయలు, పళ్ళు, గోధుమలు, బ్రౌన్ రైస్ వంటి పోషకాహారాన్ని తీసుకోండి. ఇవి శరీరానికి అవసరమైన వైటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
ఇంకా అజీర్తిని నివారించే అల్లం, జీలకర్ర వంటి వాటిని ఆహారంలో చేర్చుకోండి. వీటి సహాయంతో శరీరంలోని హానికరమైన వ్యర్థాలను తొలగించి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే ఆహారాన్ని ప్రతిరోజు ఒకే టైంకి తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇక 4వ విధానం, జీవన విధానంలో మార్పులు. ప్రతిరోజు శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గి శరీరం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కనీసం 15 నుండి 20 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది కూడా మానసిక ప్రశాంతతను పెంచి ఆందోళనను తగ్గించడంలో తోడ్పడుతుంది. వీటితో పాటు శ్వాస వ్యాయామాలు, ముఖ్యంగా ప్రాణాయామం, దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వంటివి చేయండి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, శరీరంలో ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరిగేలా చూస్తాయి. వీటి సహాయంతో మానసిక, శారీరక శక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం కూడా సంపూర్ణ ఆరోగ్యానికి దారితీస్తుంది. ఇలా ఇప్పటి వరకు చెప్పిన విధంగా ఆయుర్వేదం సూచించే ఔషధాలు, చికిత్సలు, జీవన విధానంలో మార్పులతో రోగనిరోధక వ్యవస్థను సరిచేసుకొని జీవితాన్ని అస్తవ్యస్తం చేసే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ల నుండి అడ్డుకోవచ్చు. ఇటువంటి సమర్థవంతమైన ఆయుర్వేద వైద్యాన్ని అందించడంలో మా వర్ధన్ ఆయుర్వేద ప్రథమ స్థానంలో ఉంటుంది. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి వైద్య రంగంలో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిల్లో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. చివరగా ఒక మాట, ప్రతి వ్యాధి తీవ్రత, ప్రభావం ఒక్కో వ్యక్తిపై ఒక్కోలా ఉంటుంది. దీనికి తోడు ప్రతి ఒక్కరి శరీర ధర్మం, దోషాలు భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఎవరికి ఎటువంటి వైద్యం సరిపోతుందో అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు మాత్రమే చెప్పగలరు. కాబట్టి సొంత ప్రయత్నాలు చేయకుండా వెంటనే ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మంచిది. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. అలాగే నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఒక వాట్సాప్ ఛానల్ను కూడా రన్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. చివరగా మీ ఆరోగ్య సమస్య ఎటువంటిదైనా సరే దానికి పరిష్కారం దొరకాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మా సహాయం పొందండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.